హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సుధాకర్ స్టడీ సర్కిల్. దిస్ ఈజ్ సుధాకర్. ఈరోజు మనం పేపర్ 2కు సంబంధించి ఫస్ట్ లెసన్ అంటే టెక్స్ట్ బుక్లో 13th లెసన్ ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900 మరియు 1950 అంటే మొదటి 50వ సంవత్సరాల్లో జరిగినటువంటి భాగం 1 అనేది మనం ఈ లెసన్లో చెప్పుకుందాం. చూడండి పిల్లలు, 20వ శతాబ్దపు ఆరంభంలో ప్రపంచ జనాభా ఎన్ని కోట్లు? 160 కోట్లు. యూరప్ ఖండంలో మొదటి పారిశ్రామిక అగ్రగామి ఏ దేశం? బ్రిటన్ లేదా ఇంగ్లాండ్? ఎరిక్ హబ్స్బామ్ 20వ శతాబ్దాన్ని ఏ విధంగా పేర్కొన్నారు? తీవ్ర సంచలనాల యుగం. తీవ్ర ఆర్థిక మాంద్యం గ్రేట్ డిప్రెషన్ ఏ దేశంలో ప్రారంభమైంది? ఏ సంవత్సరంలో? అమెరికా సంయుక్త రాష్ట్రాలు యుఎస్ఏలో ప్రారంభమైంది 1929 1929వ సంవత్సరంలో. కేంద్ర రాజ్యాలకు నాయకత్వం వహించిన దేశం ఏది? జర్మనీ. మొదటి ప్రపంచ యుద్ధం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 1914లో. ఆర్చ్ డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ ఏ దేశస్థుడు? ఆస్ట్రియా. ఇతని మరణంతోనే మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. నానాజాతి సమితి స్థాపకుడు ఎవరు? వుడ్రో విల్సన్. ఇతను అమెరికా యొక్క ప్రెసిడెంట్, యుఎస్ఏ ప్రెసిడెంట్. బ్రిటన్ మహిళలకు ఓటు హక్కు కల్పించింది ఏ సంవత్సరంలో? 1918లో. ఇటలీ డాష్ జర్మనీ డాష్ రెండు విధ్వంస రూపంలో దురహంకారపూరిత జాతీయవాదాలు. ఇటలీలో ఫాసిజం, జర్మనీలో నాజీయిజం. జాగ్రత్తగా చూడండి పిల్లలు, ఇటలీలో ఏమో ఫాసిజం, జర్మనీలో నాజీయిజం. ఇప్పుడు ఈ ఫాసిజానికి ఆద్యుడు ఎవరంటే ముస్సోలిని, ఈ నాజీయిజానికి ఆద్యుడు ఎవరంటే హిట్లర్. ఈ రెండూ కూడా దురహంకారపూరిత జాతీయవాదాలుగా చెప్పవచ్చు. తర్వాత రష్యా ఏ సంవత్సరంలో యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ యుఎస్ఎస్ఆర్గా ఏర్పడింది? 1924వ సంవత్సరంలో. పిల్లలు జాగ్రత్తగా గమనించండి, రష్యా అనేది యుఎస్ఎస్ఆర్గా ఎప్పుడు మారిందంటే 1924వ సంవత్సరం. తర్వాత అమెరికా జపాన్లోని ఏ నగరాలపై అణుబాంబులు వేసింది? హిరోషిమా, నాగసాకి. అమెరికా రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్లోని ఏ నగరాల్లో అణుబాంబులు వేసిందంటే హిరోషిమా మరియు నాగసాకి. నాజీల రహస్య పోలీసు దళాన్ని ఏమంటారు? గెస్టాపో. నాజీలంటే ఏ దేశంలో ఉంటారంటే జర్మనీలో. ఎవరి యొక్క రక్షణార్థం అంటే హిట్లర్ యొక్క రక్షణార్థం. ఈ దళాన్ని ఏమంటారంటే గెస్టాపో. రెండవ ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారణం పోలాండ్పై హిట్లర్ దాడి చేయడం. హిట్లర్ అంటే జర్మనీ దాడి అనమాట. హిట్లర్ వ్యక్తిగతంగాని కాదు, పోలాండ్పై జర్మనీ దాడి చేయడానికి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. తర్వాత జర్మనీని వైమర్ రిపబ్లిక్ గణతంత్ర రాజ్యంగా ప్రకటించిన సంవత్సరం 1919వ సంవత్సరం. తర్వాత చూడండి పిల్లలు, మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించి జర్మనీపై తీవ్ర షరతులు విధించారు. వర్సైల్స్ సంధి. మొదటి ప్రపంచ యుద్ధం డి అంట ఆస్ట్రియా యువరాజు అయినటువంటి ఫెర్డినాండ్ హత్యతో ఇది ప్రారంభమైంది. తర్వాత వర్సైల్స్ ఒప్పందం. ఇందులో జర్మనీపై అనేక తీవ్ర షరతులు పెట్టారు. ఐక్యరాజ్య సమితి 1945లో ఏర్పడింది. ఫ్రాంకో ప్రషియన్ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1870లో జరిగింది. రహస్య ఒప్పందాలు ఎప్పుడు జరిగినాయి అంటే రహస్య ఒప్పందాల ఫలితం ఏంటంటే సాయుధ శాంతి. అంటే ఈ రహస్య ఒప్పందాల ఫలితంగానే ప్రపంచ యుద్ధాలు అనేవి ఏర్పడడానికి కారణంగా చెప్పవచ్చు. తరువాత ఒక వాక్యముల సమాధానాలు. త్రైపాక్షిక కూటమిలోని దేశాలు ఏవి? జర్మనీ, హంగరీ, ఇటలీ, ఆస్ట్రియా. జాగ్రత్తగా చూడండి పిల్లలు, జర్మనీ, హంగరీ, ఇటలీ, ఆస్ట్రియా త్రైపాక్షిక కూటమి దేశాలు. తర్వాత సామ్రాజ్యవాదం అనగానేమి? వలస రాజ్య విస్తరణలు ఏర్పడ్డ శత్రుత్వమే సామ్రాజ్యవాదం. సామ్రాజ్యవాదం అనగానేమి? వలస రాజ్య విస్తరణలు ఏర్పడ్డ శత్రుత్వమే సామ్రాజ్యవాదంగా చెప్పవచ్చు. మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఏమిటి? ఆస్ట్రియా రాకుమారుడు ఫెర్డినాండును అతని భార్య సోఫియాను సరయోమా అనే నగరంలో ఒక సెర్బియన్ హత్య చేయడం. అంటే ఆస్ట్రియా రాకుమారుడైన ఫెర్డినాండు, అతని భార్య సోఫియా ఇద్దరూ కూడా సరయోమా నగరం అంటే సెర్బియా వెళితే అక్కడ ఒక సెర్బియన్ అతని హత్య చేయడం అనమాట. దీనికి తక్షణ కారణం మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం. తర్వాత ఫాసిజం అనే పదానికి అర్థం ఏమిటంటే కడ్డీల కట్ట.
ఫాసిజం అనే పదానికి అర్థం కడ్డీల కట్ట. తీవ్ర ఆర్థిక మాంద్యం వల్ల ఏర్పడిన పరిణామాల్లో ఏదైనా ఒకదానిని తెలపండి. తీవ్ర ఆర్థిక మాంద్యం వల్ల కర్మాగారాలు మూతపడి లక్షలాది మంది కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఇది 1929లో ప్రారంభమైంది. గ్రేట్ డిప్రెషన్ అంటారు. ఇది అమెరికాలో ప్రారంభమైంది. దీంతో కర్మాగారాలు మూతపడడంతో తమ ఉత్పత్తులకు గిరాకీ లేక వేలాది రైతులు తమ ఉత్పత్తులు ధరలు తగ్గి నష్టపోయారు. 2 మార్కుల ప్రశ్నలు. పారిశ్రామికీకరణ ఆధునిక యుద్ధాలకు ఎలా దారితీసిందని నీవు భావిస్తావు? పారిశ్రామికీకరణ సాధించిన యూరప్ దేశాలు తమ పరిశ్రమలకు కావలసిన ముడిసరుకు కోసం ఆసియా, ఆఫ్రికా ఖండాలలో వలస రాజ్య స్థాపన కొరకు పోటీ పడ్డాయి. వలస రాజ్యాల స్థాపన కొరకు పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన యూరప్ రాజ్యాల మధ్య పోటీ వల్ల శత్రుత్వం ఏర్పడి ఆ శత్రుత్వం వల్ల యుద్ధాలకు దారితీసింది. పారిశ్రామికీకరణ వల్ల ఆధునిక ఆయుధాలు ఆవిష్కరించబడ్డాయి. ఆధునిక యుద్ధాలకు దారితీసింది. ఉదాహరణకు అణుబాంబులు. ఈ విధంగా పారిశ్రామికీకరణ అనేది ఆధునిక యుద్ధాలకు కారణమైందని చెప్పవచ్చు. అలాగే మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రపంచంలో మొదటిసారిగా విమానాలను యుద్ధంలో ఉపయోగించడం ప్రారంభించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో అణుబాంబులను తొలిసారిగా యుద్ధంలో ఉపయోగించారు. తర్వాత తమ దేశం పట్ల ప్రజలకున్న ప్రేమ ఇతర దేశాలలో యుద్ధానికి దారితీస్తుందా? తమ దేశం పట్ల ప్రజలకున్న ప్రేమను జాతీయతాభావం అంటారు. జాతీయతాభావం ఉండటం మంచిదే. ఇది సాధారణంగా ఉంటే యుద్ధాలకు దారితీయదు. కానీ ఈ జాతీయతాభావం దురహంకారంగా ఇతర దేశాల పట్ల ద్వేషాన్ని కలిగించేదిగా, తమ జాతి గొప్పది అనే భావం కలిగినప్పుడు యుద్ధాలకు దారితీస్తుంది. ఈ విధంగా జర్మనీలో హిట్లర్, ఇటలీలో ముస్సోలిని తీవ్ర జాతీయ భావనలు ప్రజలలో కల్పించి ప్రపంచంలో వారే ఉత్తమ జాతి, మిగిలిన వారు అధములని వాళ్ళ ప్రజల్లో భావన కల్పించి రెండవ ప్రపంచ యుద్ధానికి కారణమయ్యారు. తర్వాత దురహంకారపూరిత జాతీయవాదం, సామ్రాజ్యవాదం, అధికార కేంద్రాలు, మిలిటరీవాదం ఇప్పుడు కూడా ఉన్నాయా? మీ అభిప్రాయం తెలపండి. సైనికవాదం నేటికీ ఉంది. ప్రపంచ దేశాలు, శత్రు దేశాలు పోటీ పెట్టిన దాదాపు అన్ని దేశాలు సైన్యాన్ని, ఆధునిక ఆయుధాలను పెంచుకుంటూనే ఉన్నాయి. మన భారతదేశం కూడా అమెరికా, రష్యాల దగ్గర ఎప్పటికీ ఆయుధాలను కొంటూనే ఉంది. ప్రస్తుత ప్రపంచ ఏకధ్రువ ప్రపంచంగా మారింది. అమెరికా ఒకటే అగ్రరాజ్యంగా ఉంటూ ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తుంది. ఎప్పుడైతే 1991లో యుఎస్ఎస్ఆర్ పతనమైపోయిందో అప్పటి నుంచి ప్రపంచం ఏకధ్రువ ప్రపంచంగా మారిపోయిందని చెప్పవచ్చు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ధనిక దేశాలు బహుళజాతి వ్యాపార సంస్థల ద్వారా నేటికి వెనకబడిన దేశాల ఆర్థిక వనరులు దోచుకుంటానే వాదన కూడా ఉంది. శాస్త్రీయ, సాంకేతిక, విజ్ఞాన పరిశోధన ద్వారా వెనకబడిన దేశాలను సంపన్న దేశాలు తమ అధీనంలో నేటికి ఉంచుకునే వాదన ఉంది. వాదన కాదు, ఇది నిజమే. తర్వాత ఈ సమాచారాన్ని పరిశీలించి ప్రశ్నలకు జవాబులు రాయండి. యుద్ధ మరణాలు 1500 నుంచి 1999 వరకు. 1500లో 1.6 ఉంటే 1599లో 3.2 మిలియన్లు. తర్వాత ఈ విధంగా పెరుగుతూ 1999 వచ్చేసరికి 44.4 మిలియన్లకు చేరింది. 1770, 1799, 1800, 1899 ఈ 2 శతాబ్దాలలోని యుద్ధ మరణాలకు సంభవించి ఏమి గమనించావు? యుద్ధ మరణాలు చాలా పెరిగాయి. ఏ శతాబ్దంలో యుద్ధ మరణాలు ప్రతి 1000 మందికి మరణాలు 2 ఎక్కువగా ఉన్నాయంటే 1900 to 1999. 1500, 1599 కాలంలో ప్రతి 1000 మందికి మరణాలు ఎన్ని? కేవలం 3.1 లేదా 3.2 మాత్రమే. యుద్ధ మరణాలు క్రమంగా పెరగడానికి కారణం ఏదైనా ఉండొచ్చా? ఆధునిక ఆయుధాలు, యుద్ధ రీతులు మరియు పారిశ్రామికీకరణగా చెప్పవచ్చు. ఈ సమాచారం ఏ అంశాన్ని తెలియజేస్తుంది? 16వ శతాబ్దం నుండి 20వ శతాబ్దం వరకు సంభవించిన మరణాలను గురించి తెలియజేస్తుంది. పాఠ్యాంశాన్ని చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానించండి. పిల్లలు చూడండి, ఇక్కడ ఇచ్చిన విధంగా మీకు ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు. ఆ పారాగ్రాఫ్ని వ్యాఖ్యానించమంటాడు. జాగ్రత్తగా చూడండి. ప్రపంచ యుద్ధాల కారణంగా ఎంతోమంది మరణించారు, గాయపడ్డారు. మొదటి ప్రపంచ యుద్ధం దాదాపు 1 కోటి మంది, రెండవ ప్రపంచ యుద్ధంలో 2 నుంచి 2.5 కోట్ల మంది చనిపోయారు. చనిపోయిన వారిలో 40 సంవత్సరాల లోపు వాళ్ళు పురుషులే. ఈ 2 యుద్ధాల వల్ల మారణ ఆయుధాల పోటీ, ప్రత్యేకించి అణుబాంబులు, రసాయనిక ఆయుధాలు పోటీ పెరిగింది. ఇటువంటి ఆయుధాలు ప్రమాదవశాత్తు పేలిపోయిన పూర్తి వినాశనం, మానవ నష్టం జరిగే ముప్పును భయంతో ప్రపంచం ఈనాటికి జీవిస్తూ ఉంది. నేడు మరో ప్రపంచ యుద్ధం వస్తే అది ప్రపంచ మానవులందరికీ అత్యంత ప్రమాదకరం
ఇప్పుడు వ్యాఖ్యానించండి. ఫస్ట్ వన్, మొదటి ప్రపంచ యుద్ధంలో దాదాపు 1,00,00,000 మంది, రెండో ప్రపంచ యుద్ధంలో 2-2.5 కోట్ల మంది చనిపోయారు. అప్పటికి నేటి యుద్ధ పద్ధతిలో యుద్ధ సామగ్రిలో ఎంతో మార్పు వచ్చింది. అత్యంత ప్రమాదకర విధ్వంసక ఆయుధాలు కనుగొన్నారు నేడు. అనేక దేశాలు అణ్వాయుధాలను సంపాదించుకున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం అంటే కేవలం ఒక అమెరికా దగ్గర మాత్రమే అణ్వాయుధాలు ఉన్నాయి. ఇప్పుడు భారతదేశం, పాకిస్తాన్ వంటి చిన్న దేశాల దగ్గర కూడా, పాకిస్తాన్ లాంటి చిన్న దేశాలు కూడా అణ్వాయుధాలను సంపాదించుకున్నాయి. వారు ప్రపంచ యుద్ధం కనుక వస్తే అది కొన్ని దేశాలకు పరిమితం కాదు. అణుబాంబు ప్రయోగిస్తే ప్రపంచం మానవులందరికీ కూడా ప్రమాదం. ఇప్పుడు ఉన్నటువంటి అణుబాంబుల్ని కనుక ప్రయోగిస్తే ఈ విశ్వంలో ఉన్నటువంటి ఈ భూమిని అనేక వందల సార్లు దగ్ధం చేయగలిగినటువంటి ఆయుధాలు ప్రపంచ దేశాల దగ్గర ఉన్నాయి. ఇప్పుడు 4 మార్కుల ప్రశ్నలు చూద్దాం. ప్రపంచ యుద్ధాలలో జాతీయ రాజ్యాలు జాతీయత భావం యుద్ధకాంక్షను ఎలా ప్రభావితం చేశాయి? 19వ శతాబ్దంలో జాతీయతాభావం ఒక మంచి ప్రేరణగా పనిచేసింది. ఆధునిక జాతీయ రాజ్యాలు ఏర్పడడానికి జర్మనీ, ఇటలీ ఏకీకరణలకు తోడ్పడింది. జర్మనీ ఏకీకరణలో బిస్మార్కు పాత్ర మనం ఎన్నటికీ కూడా మరవలేం. తరువాత కాలంలో జాతీయతాభావం దురహంకారపూరితమై తమ పట్ల గర్వాన్ని, ఇతరుల పట్ల ద్వేషాన్ని కలిగించింది. జర్మనీ నాజీయిజం, ఇటలీలో ఫాసిజం విధ్వంసకర రూపంలో దురహంకార జాతీయవాదాన్ని రెచ్చగొట్టాయి. ప్రపంచ ఆధిపత్యానికి పోటీపడి ప్రపంచ యుద్ధాలకు దారితీసింది. 20వ శతాబ్దం తీవ్ర సంచలనాల యుగం అంటారు వివరింపుము. ఈ విధంగా అన్నది ఎవరంటే ఎరిక్ హబ్స్బామ్. ఎరిక్ హబ్స్బామ్ అనే ఆయన 20వ శతాబ్దం తీవ్ర సంచలన యుగం అంటారు ఎందుకు? 1. అసంఖ్యాక ప్రాణ నష్టం. ప్రపంచ యుద్ధాల కారణంగా తీవ్ర స్థాయిలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. అంతకుముందు యుద్ధాలు జరిగాయి కానీ ఈ స్థాయిలో మరణాలనేవి సంభవించలేదు. ఆయుధాల పోటీ. ప్రపంచ యుద్ధాల వలన అణుబాంబులు, రసాయనిక ఆయుధాలను సమకూర్చుకోవడంలో పోటీ పడ్డారు. ప్రజాస్వామిక సూత్రాల పునరుద్ఘాటన. అధికారం ప్రజాస్వామ్యంగా ఉండాల్సిన అవసరం ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడింది. 4. అధికార సమతౌల్యంలో మార్పు. ప్రపంచ యుద్ధం తర్వాత అనేక వలస రాజ్యాలు స్వతంత్రం పొంది కొత్త రాజ్యాలుగా అవతరించడంతో ప్రపంచం రూపురేఖలు మారిపోయాయి. ఉదాహరణకు అప్పటి వరకు ప్రపంచాన్ని శాసించిన బ్రిటన్ తన అధికారాన్ని కోల్పోయి కొత్త శక్తులైనటువంటి రష్యా మరియు అమెరికాలు ప్రపంచాన్ని శాసించడానికి ముందుకొచ్చాయి. తర్వాత అంతర్జాతీయ సంస్థలు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం మొదటి ప్రపంచ యుద్ధానంతరం నానాజాతి సమితి, రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఐక్యరాజ్య సమితి ఏర్పాటయ్యాయి. గ్రాఫ్ను పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. ఆయుధాల పోటీ మిలియన్లు పౌండ్లలో. 1880లో 132 మిలియన్ పౌండ్లను ఉపయోగిస్తే 1914 వచ్చేసరికి 397 మిలియన్ పౌండ్లు. అంటే ఆయుధాల కోసం ఎక్కువ ఖర్చు చేయడం పెరిగింది. ఈ గ్రాఫ్ దేని తెలియజేస్తుంది? ప్రపంచ దేశాల ఆయుధ పోటీని తెలియజేస్తుంది. అత్యధికంగా ఆయుధాలు తయారైన సంవత్సరం 1914 సంవత్సరం. ప్రతి 10 సంవత్సరంలో సైనిక ఖర్చు ఎందుకు పెరిగి ఉంటుంది? సైనిక ఖర్చు పెరగడానికి కారణం ప్రపంచ దేశాల మధ్య అభద్రతాభావం ఏర్పడటం. స్నేహపూరిత వాతావరణం ఉంటే ఆయుధాలు కొనాల్సిన అవసరమే ఉండదు. ఆయుధాలపై ధనాన్ని ఖర్చు చేసిన దేశాలేవి? ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేసిన దేశాలు జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ, బ్రిటన్, రష్యా, ఇటలీ, ఫ్రాన్స్. ఇవన్నీ కూడా ఎక్కువ ఆయుధాల మీద ఖర్చు చేసినాయి. పిల్లలు, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ లెసను పేపర్ 2లో అత్యంత కీలకమైన లెసను ఫస్ట్ లెసన్ ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం 1. ఆ తరువాత మనం భాగం 2ను తర్వాత వీడియోలో చెప్పుకుంటాం. పిల్లలు, మీరందరూ కూడా ఈ వీడియోని ఒకసారి కన్నా ఎక్కువ సార్లు చూడండి. పిల్లలు, ఇప్పటి వరకు మన ఛానల్ను సుమారుగా 100 మంది వరకు మిత్రులు సబ్స్క్రైబ్ చేశారు. ఇప్పటి వరకు ఎవరైనా కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు చేయండి పిల్లలు. అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్కారం.